మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇటీవల వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి ఆ తర్వాత వారానికే రాజీనామా చేయటం చర్చనీయాంశంగా మారింది. రాయుడు మొదటి నుంచి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తూ వచ్చారు. ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్లోనూ జగన్కు సపోర్ట్ చేస్తున్న పోస్టులు పెట్టారు. అంతేకాదు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినప్పుడు దిగిన ఫోటోలను కూడా ఆయన డిలీట్ చేయలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన వారం రోజుల్లోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని, తనకు ఓ క్రికెట్ జట్టుకు కోచ్గా వ్యవహరించే బాధ్యతలు అప్పగించారని చెప్పారు. ఆ తర్వాత రాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్ను కలవడంతో మ్యాటర్ అందరికీ అర్థమైపోయింది. రేపో మాపో ఆయన జనసేనలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ను కలిసాక తన పవన్ ఆలోచన విధానం ఒకేలాగా ఉన్నాయని రాయుడు మీడియాతో చెప్పారు. అంతేకాని జనసేనలో చేరుతున్నట్లు మాత్రం ఇంకా ఎక్కడా వెల్లడించలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తప్పుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఖచ్చితంగా రాయుడు సొంత నిర్ణయం కాదని, గుంటూరు ఎంపీ టికెట్ ఆశించినట్లుగానే జగన్ ఇవ్వటానికి ఒప్పుకున్నట్టు, పార్టీ నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఏముందన్న టాక్, గుంటూరు ఎంపీ టికెట్ ఆశించినట్లుగానే జగన్ ఇవ్వటానికి ఒప్పుకున్నప్పుడు పార్టీ నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఏముందన్న టాక్ వినిపిస్తుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి చెందిన వారే రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన గెలిచే అవకాశం ఉందని, అనవసరంగా మునుగుతున్న పడవలో ఉండటం ఎందుకని రాయుడిని హెచ్చరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అలా రాయుడు వెంటనే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.